నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఇలా పరోక్షంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ ఏ దేశం వెలుగుతుంది, వీళ్ళ మోడీ గారి ప్రతిభ పెరుగుతుందా మసక పారుతుందా, మోడీ గారి ప్రతిభ పెరుగుతుందా మసక పారుతుందా అది నిర్ణయింప చేయవలసింది ఏదైతుందో వీళ్ళు ఈ బడా వ్యాపారవేత్తలు కాదు అని చెప్పంటున్నాను. ఆర్థిక సూచన ఏదైతుందో బడా వ్యాపారవేత్తలు కాదు అని చెప్పాలి. సామాన్య గ్రామీణ రైతాంగం, సామాన్య గ్రామీణ వ్యవసాయ రైతు కూలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు అని చెప్పంటున్నాను. నువ్వు వాళ్ళని గార్పుకు వదిలేసి దేశం వెలుగుతుంది, విజయ సంకల్ప యాత్ర. ఏంటి విజయ సంకల్ప యాత్ర? ఇందుకేనా నీ 370 సీట్లు గెలుస్తా చెప్పుకునేది? ఎందుకు గెలవాలి? నువ్వు ఏం చేసినావు అని చెప్పి అంటున్నా. నేను అడిగిందని జవాబు చెప్పంటున్నాను. రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా ఏ చౌదరి చరణ్ సింగ్ ఆనాడు జనతా పార్టీ అధినేతగా ఒక రైతు ప్రతినిధిగా రైతాంగాన్ని రుణముక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కూడా పేచజాలు పోకుండా రైతాంగానికి అండగా నిలిచే విధంగా జనతా పార్టీ అమలు చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంట. ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీలో భాగస్వామి, ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీలో భాగస్వామి అని చెప్పంటు నేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతాంగాన్ని మీలో అనుకూర్చడం ఏదైతుందో తమంత బాధ్యత భావించి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసి ఎన్నికల ప్రణాళికలో మేము పేర్కొనలేదని చెప్పంటున్నాను. మేము జాతీయ స్థాయిలో అమలు చేసినామని చెప్పంటున్నాం.